మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. అలాగే పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ నెల నవంబర్ 29వ తారీఖు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ముఖ్యమైన ఘట్టమైనటువంటి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష చేసిన దినం. దాన్ని మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి సంవత్సరం కూడా దీక్షా దివస్గా జరుపుకునే విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 29వ తారీఖు తెలంగాణలోని ప్రతి జిల్లా 33 జిల్లా కేంద్రాల్లో గొప్పగా ఈ దీక్షా దివస్ను జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున దీక్షా దివస్ 29వ తారీఖు జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం 9:30 గంటలకే సత్యనారాయణ చౌక్లో అక్కడ బైక్ ర్యాలీతో స్టార్ట్ చేస్తూ పార్టీ జిల్లా ఆఫీస్కు ర్యాలీ చేరుకున్నాక తెలంగాణ తల్లిని గౌరవించుకొని పుష్పాంజలి ఘటించి అలాగే అమరవీరులను స్మరించుకొని వాళ్ళకు కూడా పుష్పాంజలి ఘటించి ఆ రోజు ఎవరైతే తెలంగాణ సాధించిండ్రో తెలంగాణ కోసము ఆమరణ నిరాహార దీక్ష చేసిన మా పార్టీ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకొని ఆ రోజు స్మృతులనంతా కూడా నెమరేసుకొని మధ్యాహ్నం వరకు కూడా తెలంగాణ సాధనలో వివిధ ఘట్టాలను ప్రజలకు మరొకసారి వివరించి ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. మన జిల్లాకు మన పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి మన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారి కోటిరెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించిండ్రు ఈ కార్యక్రమాన్ని చూసుకోవడానికి. అలాగే మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మీకు తెలుసు, అతన్ని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టింది కూడా మీకు తెలుసు, అతను రాలేకపోతాడు. కానీ అక్కడి నుంచి కూడా వివిధ మండలాల నుంచి పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తామని కూడా ఇంతకుముందే సన్నాహక సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ సాధించిన దాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకొని నెమరేసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కూడా మాకందరికి కూడా ఉండాలి. ఎందుకంటే ఇలా తెలంగాణ పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం సాధించడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆ కేసీఆర్ గారి దీక్షను ఇలా మనం మళ్ళొకసారి గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం. అందరం కూడా మళ్ళా ఈ తెలంగాణ కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము పునరంకితం కావడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, ప్రతి స్టెప్లో కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేమైతే గాంధేయ మార్గంలో మేము చేయాల్సింది తప్పకుండా చేస్తాం. ప్రజల తరఫుకెళ్ళి ప్రజల ఇబ్బందులు ఏమున్నా కూడా ప్రజల కొరకై ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల పక్షాన తప్పకుండా పోరాడతాం. ఆ విషయంలోనే ఇవాళ మీరు ఉదయం కూడా చూసిండ్రు, మాగనూరు స్కూల్లో ఏదైతే స్టూడెంట్లకు ఇబ్బంది పడ్డారో ఈ వారం రోజులనే 3-4 సార్లు వాళ్ళు దవాఖానలకు పోయి
అన్నం బాగలేదని చెప్పి ఎంత ఇబ్బంది పడినా కూడా తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి స్వయంగా మేము అట్లా చేస్తాం అన్నీ క్లియర్ చేస్తాం అని చెప్పినా కూడా ముఖ్యమంత్రి జిల్లాలనే ఇంతవరకు ఏం కాకుండా మళ్ళీ నిన్న అదే ఘటన మళ్ళీ పునరావృతమైంది. దాని మీద దృష్టి పెట్టి దాన్ని సెటరేట్ చేయండి అని చెప్తే అపోజిషన్ పార్టీ వాళ్ళను ఉదయం 4 గంటలకే తీసుకొని పోయి రామ్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పెద్ద ఎత్తున అక్కడ ఉన్న లీడర్లందరినీ కూడా తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఇంటికి పోయి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయేది. మళ్ళీ ఇది ప్రజాపాలన నేను అడుగుతున్నా, ఇది ప్రజాపాలన? మళ్ళీ ఈ ఏడాది దినంలో అది ఏంది విజయోత్సవాలని జరుపుకుంటామని అంటున్నారు. అది విజయోత్సవాలా లేకపోతే చచ్చిపోయినాక ఏడాది దినమా నాకు అర్థమవుతలేదు. చేయాలి వీళ్ళు. అయ్యా మీరు ఆ స్కూల్ పరిస్థితి ఇంప్రూవ్ చేయండి, ఆ స్కూల్ని ఇంప్రూవ్ చేయండి అంటే అది చేయకుండా ఏమవుతుందో మళ్ళీ ఏం లొల్లి అవుతుందో ప్రజలు ఏం చేస్తారో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకుపోయి మీరు జైల్లో పెడితే ఇది పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుంటారు, ఇది ప్రజాపాలన కాదు. అలాగే నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా మేము చెప్తున్నాం, ప్రజల తరఫుకెళ్ళి మేము ప్రశ్నిస్తున్న వాళ్ళను, అయ్యా మీరు ఏం చేస్తున్నారు? వారం రోజుల్లోనే 2-3 సార్లు అయితే కూడా ఇంతవరకు కూడా దాన్ని కదలిక రాలేదు. ఏదేదో తప్పులు అబద్ధాలు చెప్పి దాన్ని వాళ్ళు ప్రజల దృష్టి మరల్సిస్తున్నారు. దాన్ని ఎట్లా సెటరేట్ చేద్దామని చెప్తే ఒక జిల్లా కలెక్టర్ మాట్లాడుతుంది, లేదు భోజనం తిన్నందుకు కాలేదు, బయట బేకరీలో ఏదో తిన్నందుకు అయిందని. మరి దినాం తింటే కాదా వాళ్ళకు? మరి ఎప్పుడు కాదు నిన్నెందుకు అయింది? 20-30 మందికి ఒకేసారి అవుతుందా? ఒకసారి ఆలోచించాలి. దాని మీద దృష్టి పెట్టకుండా దాని దృష్టిని ఏదో ఇచ్చేదానికి కాకమ్మ కథలు చెప్తే బాగుండదు. ముందు ఇట్లే చేస్తే మేము కూడా నిజంగా ధర్నాలు చేయవలసి వస్తుందని నేను హెచ్చరిస్తున్నా. జిల్లా అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిస్తున్నా, పోలీస్ సిబ్బంది కూడా చెప్తున్నా. మీరు అది పెట్టి మేము ఇచ్చేస్తాము, మేము కూడా అధికారంలో ఉన్నాం, తెలంగాణ తీసుకొచ్చిందే మేము, తెలంగాణను 10 సంవత్సరాలు పాలించి ప్రతి ఎన్నో రంగాల్లో నెంబర్ 1గా నిలిపింది మేము, నారాయణపేటను జిల్లాను చేసింది మేము, నారాయణపేటను అభివృద్ధి చేసింది మేము, నారాయణపేటకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది మేము, నారాయణపేటలో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ తీసుకొచ్చింది మేము, ధన్వాడల గవర్నమెంట్ కాలేజ్ తీసుకొచ్చింది మేము, నారాయణపేటలో ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తీసుకొచ్చింది మేము. ప్రతి రంగాల్లో మేము అభివృద్ధి చేసాం. మీరు వచ్చినాక ఒక అభివృద్ధి కాలేదు. దయచేసి మీరంతా ఆలోచన చేయండి. మీరు అదన్ని విడిచిపెట్టి అభివృద్ధి మీద దృష్టి సారించకుండా మేమేదో మిమ్మల్ని జైలు వేసి బెదిరిస్తాం అది అంటే మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దని చెప్తున్నా. ముందు తీవ్రంగా మీ ఇటువంటి పనులు చేస్తే మాత్రం, ఈ పనులన్నీ ఆపకుంటే మాత్రం ముందు మేము చాలా తీక్షణంగా మేము కూడా యాక్షన్ చేయవలసి వస్తుంది, యాక్షన్ తీసుకునవలసి వస్తుంది అని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. మీ ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరికీ కూడా ఏం తెలియజేస్తున్నా అంటే, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీ తరఫున ప్రభుత్వంపై పోరాడడానికి ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటుందని కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ 29వ తారీఖు దీక్షా దివస్ను ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కార్యకర్తలందరికీ కూడా ఆ రోజు ఉదయమే 9:30 గంటలకే నారాయణపేటకు చేరుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా, పత్రికా మిత్రుల ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా. జై తెలంగాణ.